తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనలను ప్రారంభించుకుందాం. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనములు. హల్లెలూయా. ఒక చక్కని దేవుని పాటను పాడుకుని దేవుని స్తుతించి ప్రార్థనలోకి కొనసాగుదాం. హల్లెలూయా. ఆమేన్. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఆశ్రయమే ఆశ్చర్యమే, ఆరాధన ఆరాధన. ఆశ్రయమే ఆనందమే, ఆరాధన ఆరాధన. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్, ఆనందమానందమే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంత భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధన ఆరాధన. పరిశుద్ధుడా పరమాత్ముడా, ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను నే విడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా ఉందును, నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా, ఆరాధన ఆరాధన. రక్షకుడా యేసునాథా, ఆరాధన ఆరాధన. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా, ఆనందమానందమే.
సఖ్యత నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో కొనసాగుదాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కృప కనికరం దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, దయామయుడు, కరుణామయుడు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు నాయన. నీకంటే దిక్కెవరు లేరయ్యా. నీవే శక్తిమంతుడవు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త మెరిగిన దేవుడు, మమ్మల్ని ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. దేవానికంటే మరెవరు లేరు నాయన. ఆయన తండ్రి ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన దేవుడు తండ్రి. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొంచున్నానని వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు. యెషయా 41:13 ప్రకారం నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని సెలవిచ్చిన నీవే పట్టుకోవడం ఎంత ధన్యకరం, ఎంత భాగ్యం నాయన. మీకు స్తోత్రాలు నాయన, మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా 29:11 ప్రకారం. అవునయ్యా, నీవు మా పట్ల ఆయన నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన నువ్వు ఇచ్చే దేవుడు కాదు నాయన. అది తెలియని ప్రజలు నాయన పడిపోతున్నారు, జారిపోతున్నారు. ప్రతి ఒక్క బిడ్డను పట్టుకొనమని, పరలోక వారసులుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా మాకెవ్వరు లేరయ్యా. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము తండ్రి. నిన్నే నమ్ముకొని ఉన్నాము నాయన. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమందని యొక్కమని 2వ దినవృత్తాంతంలో 14:11 ప్రకారం మాకు సహాయం చేసి, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులేనేమి, మానవులేమి, సమస్త విషయములలో మాకు సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నీవేనని ఎరిగినటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి నాయన. ఈ లోకాన్ని జయించే భాగ్యం దయచేయండి. ప్రార్థనా జీవితం దయచేయండి అయ్యా నాయన తండ్రి. ఈ యొక్క కలవరి కిరణాలు గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. నీ నామాన్ని ఎరిగి నీ కొరకు జీవించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ బిడ్డలు నాయన ఉదయకాలమునే లేచి దినము నీ సన్నిధానంలో కనిపెట్టి ప్రార్థన విజ్ఞాపనలతో పరిశుద్ధ వాక్యం చదివి వాక్యానికి అనుగుణంగా నాయన పరిశుద్ధమైన సత్య సువార్తను చేపట్టుకొని హృదయమంతా నింపుకొని నడుచుటకు శక్తిని, బలమును, నడిపింపును దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డలందరికీ సహాయం చేయమని వేడుకుంటున్నాను. అయ్యా. ఎవరిని విడిచిపెట్టొద్దు నాయన. పట్టుకోనండి, చెయ్యి విడిచిపెట్టొద్దు నాయన. తెలియక పడిపోతున్నారయ్యా. తెలియని ప్రజలను తెలియపరిచే దేవుడు నాయన. అమూర్ఖ స్వభావం కొట్టివేయండి నాయన. పరిశుద్ధతతో నింపమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. నాయన, మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీకు పూర్ణ హృదయంతో నాయన నీ యందు నమ్మకం ఉంచినప్పుడు నా ప్రవర్తన అంతటి యందు అధికారంలోకి ఒప్పుకునే భాగ్యాన్ని దయచేసి ఆయన మా త్రోవలను సరళం చేసే దేవుడు నీవున్నావని నాయన తండ్రి. సామెతలు 3:5-6 ప్రకారం మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ అధికారానికి ఒప్పుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు. నీ చేతిలో ఉంటేనే సంరక్షణ, క్షేమము, ఆయన కాపుదల, భద్రత తండ్రి. అది తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. ఈ బిడ్డలకు నాయన సాధారణ అవసరతలు, గృహాల విషయంలో, వాహనాల విషయంలో, వీసాల విషయంలో, చదువుల విషయంలో, అన్ని విషయాల్లో సహాయం చేయమని వేడుకుంటున్నాను. స్వస్థత దయచేయండి నాయన. తల నుంచి అరిపాదం వరకు నాయన ఏ బిడ్డలు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరిచి సహాయం చేయమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన. ఉద్యోగాలని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన. పరీక్షల్లో విజయం దయచేసినందుకు స్తోత్రాలు నాయన. జ్ఞానం దయచేయండి నాయన. తిరిగి ఏ క్లాసులోకి, ఏ కాలేజీలోకి, ఏ స్కూళ్ళల్లో చేరబోతున్నారు బిడ్డలకు కాపుదల, భద్రత దయచేయండి. జ్ఞానం దయచేయండి నాయన. ఉద్యోగాలు ఉండి పనిచేస్తున్న స్థలాల్లో కాపుదల దయచేయండి, భద్రత దయచేయండి, జ్ఞానం దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ దగ్గర నాయన నీ నామాన్ని మహిమపరిచే విధంగా ఈ బిడ్డలు నిలబెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు సమాధానకరమైన జీవితం దయచేయండి, ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి.
ఆయన ఎవరైతే ఆయన జీవిత భాగస్వామిని ఎన్నుకున్నటకు వారు స్థిరపడుతున్నారు, సిద్ధపడుతున్నారు, వారి బిడ్డలకు ఆ బిడ్డలకు నాయన మీ కాపుదల దయచేయండి, మీ సన్నిధి దయచేయండి నాయన నిన్నెరిగి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. భార్య భర్తల బాధ్యతలను జ్ఞాపకం చేసుకున్నట్టు సహాయం చేయండి నాయన. తల్లిదండ్రులుగా వారి బాధ్యతలను నిర్వర్తించే భాగ్యం దయచేయండి నాయన తండ్రి. పిల్లలకు సహాయం దయచేయండి, సమాధానం దయచేయండి నాయన తండ్రి. పెద్దలను దీవించండి, వృద్ధులను దీవించండి, అనారోగ్యంతో ఉన్న వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి అయ్యా. నాయన నిండు గర్భిణీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, సుఖ ప్రసవం దయచేయండి నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా. ఆయన ఎంతోమంది బిడ్డల గురించి ప్రార్థించడానికి మీకు అవకాశం ఇచ్చారు, ప్రార్థించాము, మీరు బాగుపరిచారు. మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన అనవసరమైనటువంటి మానసిక వ్యధలతో లోనై వారి జీవితాలు నాశనం చేసుకోకుండా విడాకులని ఆయన తండ్రి, ఆత్మహత్యలని తప్పిపోయినటువంటి వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి జీవితాలు కట్టండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన తండ్రి. మీకే స్తోత్రాలు. ప్రియమైన వారి కొరకు, మరణించిన వారి కొరకు, ఏడుస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, ఆదరించండి నాయన తండ్రి. ధూమపానం, వ్యభిచారం, మద్యపానం, అతి నిద్రతనం, అతి తిండిపోతుతనం తండ్రి, తిట్టుబోతనం, వీటన్నిటిని దూరపరచండి. వారి జీవితాలు కట్టండి అయ్యా. వారి మీద మీ యొక్క వెలుగు ప్రకాశింపచేయమని వేడుకుంటున్నానయ్యా. మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. ఎక్కడ ఏ విధంగా జీవించాలో ప్రతి ఒక్కరికి నేర్పించండి అయ్యా. తగ్గింపు స్వభావంతో దయచేయండి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడినన్నావు తండ్రి నాయన. తగ్గింపు స్వభావంతో మీ సన్నిధానంలో నాయన ఆ బిడ్డల జీవితాలు ఎరుగునట్లుగా, నీ సన్నిధిలో వారు కట్టుకున్నట్లుగా, నీ సన్నిధిలో వారు బాగుపడినట్లుగా, మీ సన్నిధిలో వారు ఎదుగునట్లుగా, అభివృద్ధి పొందుకున్నట్లుగా, సంతోషంతో ఉండనట్లుగా మీ సహాయం అందించండి అయ్యా. మీ స్తోత్రాలు తండ్రి. మంత్ర ప్రయోగాలను కొట్టివేయండి నాయన. ఆవేశపూరితమైన సమస్యలతో ఆయన బాధపడుతున్న ప్రతి బిడ్డలకు ఆవేశాలను తొలగించండి నాయన. సమస్యలను దూరపరచండి అయ్యా. భయాన్ని దూరపరచండి అయ్యా. చింత, బాధ, మానసిక ఆందోళన కొట్టివేయండి నాయన. కోపాన్ని తీసివేయండి నాయన. కోపం వలన పాపం చేస్తారని తెలుసుకునే భాగ్యం దయచండి. ఒంటరితనము, విడిచిపెట్టబడేటువంటి తనాన్ని నాయన, నిరుత్సాహాన్ని దూరపరచండి నాయన. విడిచిపెట్టబడిన బిడ్డలను సమకూర్చండి. మీరే సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఓర్పు, చింత, బాధ, మానసిక ఆందోళన, ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దయచేయండి నాయన అయ్యా. ప్రతీకారం, కఠినత్వం, శత్రుత్వాన్ని దూరపరచండి నాయన తండ్రి. నీ సన్నిధులు నాయన దేవుని కృప వలన రక్షణ పొందుకొని వచ్చినని శోధనలను మరియు శ్రమలను జయించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నీకు సన్నిహితంగా ఉండే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. నాయన తండ్రి, నీ ప్రేమను పొందుకునే, నీ నడిపింపులో దేవుని చిత్తాన్ని ఎరిగే ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. ఉపవాస ప్రార్థనల ద్వారా నీ సాక్షి బిడ్డలుగా ఉండటానికి, ఎన్ని భయంకరమైన స్థితుల నుంచి వారు లేవనెత్తబడ్డానికి, ప్రార్థనల్లో వారు గెలుచుటకు మీ సన్నిధిని కుమ్మరించండి అయ్యా. నాయన మీకు స్తోత్రాలు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమనే నిలుస్తుందని, ప్రేమ లేనివాడు వ్యర్థుడని అవుతండి. ప్రేమించేటువంటి భాగ్యం దయచేయండి నాయన. వారి హృదయాల నిండా ప్రేమతో నింపండి నాయన. క్షమించే మనసు దయచేయండి అయ్యా. వారి జీవితాలను వెలిగించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు తండ్రి, బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలు, వివాహ మహోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలు నాయన తండ్రి, జన్మదినాలు చేసుకుంటున్న బిడ్డలు, నూతనంగా పుట్టిన శిశువులను బట్టి ప్రార్థిస్తున్నాను. గృహప్రవేశాలను, నామకరణాలను, ఈ విధంగా శుభకార్యాలు ఎంతమంది బిడ్డలు సంతోషంగా యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగుతున్నారు. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని వారి మీద ధరింపజేయండి. ఆనందం తెచ్చండి. పోయిన సంవత్సరం అంతా వారిని కాచి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. తండ్రి, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ సేవను కొనసాగిస్తున్నటువంటి నీ కుమారుడు మోషే గారిని బట్టి స్తోత్రాలు. ఆయన పడుతున్న శ్రమ, వేదన నాయన, ఆత్మల సంరక్షణ కొరకు నీ సన్నిధానంలో మొరపెడుతూ ఉంటుండగా ప్రతి బిడ్డను రక్షించండి నాయన. నీ యొక్క ఆత్మ నింపుదలను బట్టి, నీ ప్రేమను బట్టి నాయన, పరిశుద్ధ గ్రంథం నుంచి రాస్తున్న ప్రతి ఆర్టికల్ను ప్రతి బిడ్డ చదివి నిజమైన మారు మనసు పొందుకొని నాయన వారి జీవితాలు వెలిగించుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నీ కుమారుడు మోషే గారిని దీవించండి. మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. తనను, తన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను, ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి నాయన. శ్రావణిని బట్టి స్తోత్రాలు. శ్రావణిని, తన భర్తను, తన కుమార్తెను దీవించండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి. కుటుంబానికి మంచి ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను దేవా తండ్రి. మీకు స్తోత్రాలు. ఆమె ప్రయత్నిస్తున్న ఉద్యోగ ప్రయత్నాలన్నింటినీ ఫలింపజేయమని వేడుకొంటున్నాను దేవా. మీకే స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఆశీర్వదించండి. నన్ను దీవించండి. నాకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచండి. నీ సేవలు మరి నాయన ఎంత మటుకు ఈ సేవా పరిచర్యలు కొనసాగించాలో మీ చిత్త ప్రకారం నడిపించి మీ పాత్రగా వాడబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ నన్ను, నా కుటుంబ సభ్యులందరినీ, నా అన్నదమ్ముల అక్కచెల్లెళ్లను, నా భర్త తరఫు వారందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ అయ్యా మరొకసారి టీనమ్మ 10వ తారీఖున ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్తుంటుండగా తన జీవితంలో ఆ ప్రయాణాన్ని సుఖవంతం చేసి క్షేమకరమైన ప్రయాణం దయచేసి తన భర్తతో సంతోషంగా మంచి ఉద్యోగంలో కొనసాగునట్లు నీ అందు విశ్వాసం, భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఒకసారి ప్రతి ఆడబిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి భార్యాభర్తలను దీవించమని, వారి జీవితాలు వెలిగించమని, మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికి వందనాలు. దేవుడు తన పరిశుద్ధమైనటువంటి దైవ దీవెనలతో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.